కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం చీకొత్తూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూరు గ్రామంలో మంచినీళ్ల కొరత తీర్చడానికి ఓఎన్జీసీ నిధులతో ఓఎన్జీసీ ప్రతినిధులు శాంతాదాస్ ఆధ్వర్యంలో రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు కోరిక మేరకు మంచినీళ్ల ట్యాంకర్ను పంచాయతీకి విడుదల చేశారు. అంతేకాకుండా గ్రామానికి వరదలొచ్చినప్పుడు ఓఎన్జీసీ నుండి తమకు వైద్యపరంగా ఆర్థిక పరంగా సహాయపడుతున్నారని సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఎంపీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓఎన్జీసీ దగ్గర ఒకరోజు ఉద్యమం చేపట్టడం జరిగింది. మేము కొన్ని డిమాండ్స్ వారిని అడగడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా హెల్త్ క్యాంప్ గ్రామం అంతటా కూడా ఉపయోగపడేలా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రెండవదిగా ఈరోజు ఓఎన్జీసీ వారు గ్రామానికి మంచినీరు కొరత లేకుండా మంచినీరు ట్యాంక్ని అందించడం జరిగింది. మేము వరదల సమయంలో అలాగే దసరా ఉత్సవాలు జరిగే సమయంలో మంచినీటికి కొరతగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దానికి ఓఎన్జీసీ వారు షాడే సంస్థ ద్వారా ట్యాంకర్ని అందించడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ పీడీ గారు శాంతన్ దాస్ గారు ఆధ్వర్యంలో అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు మేము ఇక్కడ మా ఊరిలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓఎన్జీ